ఆ సనకాదులు గోళ్ళు అనే పద్మరాగమణుల కాంతితో ప్రకాశించే ఆ స్వామి పాదపద్మాలను తమ మనస్సులో నిలుపుకున్నారు. కోరికలన్నీ తీరగా వారు యోగమార్గంలో ప్రవేశించిన చిత్తంతో వెతికి కూడా కానలేని ఆ మహనీయుని, ఆ ధ్యానానికి స్థానమైన వానిని, తత్వవేత్తలు మాత్రమే దర్శింప వీలైన వానిని, భక్తులకు ఆనందకరమైన దివ్య స్వరూపం గల శ్రీహరిని వారు తమ మనస్సులో నిలిపారు. కన్ను అనే ఇంద్రియంతో గ్రహించదగిన దివ్య మంగళ స్వరూపాన్ని ధరించి ఉన్న గొప్ప తేజోనిధి అయిన పురుషోత్తముని చూచి సనకాదులు ఇలా స్తుతించారు. వనజదళాక్ష భక్తజనవత్సల దేవ భవత్సుతుండు మజ్జనకుడునైన పంకరుహజాతుడు మాకు రహస్యమొప్పజెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మేమనయము జూడగంటిమి కృతార్థులమైతగమంటిమీశ్వరా. పద్మనైనా భక్తజనం మీద ప్రేమగలదేవా పరమేశ్వర, నీ కుమారుడు మా తండ్రి పద్మభవుడు అయిన బ్రహ్మ మాకు రహస్యంగా వర్ణించి చెప్పిన మంగళకరమై గంభీరమైన నీ దివ్య మంగళాకారాన్ని ఈనాటికి నిరంతరంగా చూడగలిగాము. కృతార్థులమై ఉన్నాము. జయ శ్రీకృష్ణ.